శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. నేను చెప్పిందంతా కరెక్టే కదా మీ గురించి? సీనియర్ రాజకీయవేత్త, సీనియర్ బీజేపీ లీడరు. సో మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ నుంచి కూడా మిమ్మల్ని మేము చూస్తూనే ఉన్నాం. సో అదే రకమైన పంథాతో ఉన్నారు. బీజేపీ సెక్రటరీగా పనిచేశారు, రాష్ట్ర సెక్రటరీగా పనిచేశారు. సో మీకు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బీజేపీ అధిష్టానం ఏ రకంగా ఆలోచించినా కూడా సో పార్టీని అంటబెట్టుకుని ఉన్నారు. మీలాంటి సీనియర్లే ఇప్పుడు ప్రస్తుతం పార్టీకి అవసరమేమో అని అనిపిస్తోంది. ఏమనంటారు ఈ విషయంలో? డెఫినెట్గా పార్టీకి కూడా సిద్ధాంతపరంగా తయారైనటువంటి కార్యకర్తల్ని కాపాడుకుంటూ వచ్చింది, కాపాడుకుంటుంది కూడాను. ఆ రకంగా రాబోయే ఎన్నికల్లో కూడాను తప్పనిసరిగా సంస్థానం అనేక మంది కార్యకర్తలకు, నాయకులకు గౌరవం ఇచ్చి ఎన్నికల రాజకీయాల్లో కూడాను ఎంకరేజ్ చేస్తేనే ఆశిస్తున్నాం. ఇది అందరి అభిప్రాయం కూడాను, అభిమతం కూడాను. ఇవాళ పార్టీ తెలంగాణలో గెలిచేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక నంబర్ వచ్చే సదరన్ స్టేట్స్లో కర్ణాటక తర్వాత తెలంగాణలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కర్ణాటకలో ఇవాళ అక్కడ 24 సీట్లు ఉన్నాయి, ఇక్కడ 4 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా 10 దాటాలనే లక్ష్యంతో పనిచేస్తున్నప్పుడు తెలంగాణ మొత్తంలో 17 సీట్లలో చాలామంది కొత్త వాళ్ళు వచ్చినారు. అవును, భారతీయ జనతా పార్టీ మాలాంటి కార్యకర్తలు అందరం కూడా సాధారణంగా స్వాగతం పలికినాం, వాళ్ళను ప్రోత్సహిస్తున్నాం, టికెట్లు ఇస్తున్నాం, ఎమ్మెల్యే ఎంపీకి అందరు కూడాను. సో అది మా అవసరం కూడాను. పార్టీ పెరగాలి. 7 నుంచి ఏ రకంగా అయితే అసెంబ్లీలో 14% వచ్చిందో, అలాగే 19లో వచ్చినటువంటి 20% పార్లమెంట్ ఎన్నికల్లో ఇవాళ ఏ రకంగా 35 టచ్ చేయాలి, ఆ లక్ష్యంతో పనిచేస్తున్నాం. ఆ లక్ష్యం ఉన్నది కాబట్టి కొత్త వాళ్ళని కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మేమే గిరిగూసుకొని ఉందామంటే సరిపోదు. సో మా లైన్కి తీసుకురావాలి. వాళ్ళలో ఒక సిద్ధాంతపరమైన ఆలోచన ధోరణి పెరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. కొత్త వాళ్ళని తీసుకురావాలి, ఉన్న సీనియర్స్కి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. మా బలం సరిపోదు, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఉన్న సీనియర్స్ కూడా క్వాలిటీస్ ఉన్న వాళ్ళు, ఎన్నికల రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తుంది పార్టీ. సో మొన్నటి ఎన్నికల్లో 118లో 111లో కొంచెం తక్కువ మంది పాత కార్యకర్తలు పోటీ చేస్తున్నారు. కానీ ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి 17లో కనీసంగా 7-8 సీట్లు పాత కార్యకర్తలకు ఎలక్ట్రల్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎంకరేజ్ చేస్తేనే ఆశిస్తున్నాం, మేము కోరుకుంటున్నాం కూడా. మోదీ డబుల్ ఫిగర్ వస్తుందని అంటున్నారు. అదే పోటీ చేయడానికి చాలామంది ఉన్నప్పటికి కూడాను పాత వాళ్ళలో 7-8 మందికి ఇస్తే కొత్త పాత కలిసి 10 సీట్స్ దాటాలే లక్ష్యం. సో ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఫస్ట్. రెండవది, పార్లమెంట్ ఎన్నికలు అనగానే వ్యక్తిగతంగా క్యాండిడేట్ని చూసి ఓటేసి తక్కువ అండి. ఓకే, దేశం అంతా కూడా మోదీ 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 అంటున్నారు. దేశానికి శ్రీరామ రక్ష, దేశానికి అభివృద్ధి సూచిక కేవలం మోదీ గారి యొక్క పరిపాలన, గుడ్ గవర్నెన్స్, ఇమాందార్ వ్యవస్థ కోసం పనిచేస్తున్నటువంటి మోదీ గారి నాయకత్వంలో ముచ్చటగా 3వసారి అధికారం తీసుకురావాలని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నట్టు, నిర్ణయం తీసుకున్నట్టుగా ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో కూడా అదే మైండ్ సెట్ ఉంటుంది. ఈ యొక్క రాష్ట్రంలో కూడా అవుట్ ఆఫ్ 17 10 క్రాస్ 12 దాకా రీచ్ అయ్యేటువంటి ఒక అవకాశం ఉన్నది. డెఫినెట్గా అది అవుతాయి. మీరు నిజామాబాద్ కోసం ఎందుకు ఎంచుకున్నారు? నిజామాబాదు ఏమంటారు ప్రశ్న? ఎంపీ, నిజామాబాద్ ఎంపీ కానీ సొంత కాన్స్టిట్యూన్సీ. సొంత కాన్స్టిట్యూన్సీ, నేను పుట్టినూరు, నా సొంత చదువు ఎక్కడైంది, నా యొక్క నాయకత్వం మొత్తం కార్యకర్తగా. చాలా మందికి ఆ నియోజకవర్గానికి కానీ లేకపోతే ఆ ప్రాంతం కాకుండా పక్క ప్రాంతాల్లో సీట్లు కేటాయించారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. అవును. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు నాకు నిజామాబాద్ ఇవ్వమని చెప్పి మీరు ఎట్లా గట్టిగా అడగగలరు? నాకు ఆ యొక్క సొంత కాన్స్టిట్యూన్సీ కూడా నాకు క్లెయిమ్ చేసేటువంటి ఒక స్వేచ్ఛ ఉన్నది, అధికారం ఉన్నది. ఓకే, పార్టీ నిర్ణయం మేరకు నేను నడుచుకుంటాను, పార్టీ నాకు ఇవ్వకుండా పనిచేస్తాను, ఆ లక్షణం మాలో ఉంటుంది. చేస్తున్నారు కదా, దాదాపు 30 ఏళ్ళుగా మీరు ఇక్కడ 43 సంవత్సరాలు. 1980 ఏప్రిల్ 6 నుంచి నేను పనిచేస్తా ఉన్నాను. అంతకుముందు బాల్యం నుంచి స్వయం సేవక్గా, విద్యార్థి పరిషత్ ఈ రకంగా పనిచేస్తూ వస్తున్నాం. నాకు అలయన్స్లో ఉన్నప్పుడు తెలుగుదేశంతో నాకు ఎప్పుడు టికెట్ రాలేదు. ఓకే, అలయన్స్ లేనప్పుడల్లా 3 సార్లు పోటీ చేశాను, 2 సార్లు ఆర్మూర్కి వెళ్ళి, ఒకసారి బోధనకి వెళ్ళి చేశాను 18లో. సో ఇప్పుడు పార్లమెంట్ సెంటర్లో ఉన్నటువంటి ఆర్మూర్ స్థానం, నా యొక్క కార్యకర్తలు, నాతో పరిచయాలు, పార్టీ పని విస్తరణ కోసం పనిచేసిన కారణంగా ఆ ప్రాంతమంతా కూడా నాకు పరిచయాలని మొత్తం పార్లమెంట్లో. అలాగే నాకు విద్యా సంస్థలు ఉన్నాయి. ఓకే, ఇంజనీరింగ్ కాలేజ్, జూనియర్ కాలేజ్, డిప్లొమా, స్కూల్స్ ఉన్నాయి.
సో దాని కారణంగా కూడా వేల మంది 23 సంవత్సరాలుగా నడుపుతున్నటువంటి ఒక విద్యాసంస్థల కారణంగా వేల మంది స్టూడెంట్స్ యొక్క పరిచయాలు వారి ద్వారా అలుమ్ని కారణంగా ఆ గ్రామాల్లో కూడా ఓటు పడేట అవకాశం ఉంది. ఓకే. ఇక అనుకోవచ్చు మీరు సిట్టింగ్ సీట్ మీరు ఎట్లా క్లెయిమ్ చేస్తారని చెప్పేసి. ఒక యువకుడు ఉన్నాడు, ఆయన చాలా గంభీరంగా మాట్లాడతారు, చాలా విషయాల్లో ఆయన కూడా నేను ఉన్నాను అని చెప్పి చూపించుకునే ప్రయత్నం చేస్తారు ఆయన. మరి ఆయన్ని కాదని మీకెందుకు ఇవ్వాలి? నేను అడుగుతున్నాను నాకు ఇవ్వాలని చెప్పేసి. నా యొక్క పని, నా యొక్క త్యాగం పార్టీ కోసం గత అనేక సంవత్సరాలుగా చేసిన పనికి నాకు గుర్తింపునిస్తూ ఈసారి టికెట్ ఇస్తారని చెప్పేసి నాకు విశ్వాసం. ఇవాళ 19 ఎలక్షన్స్లో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 99 మంది ఎంపీలకు టికెట్ రీప్లేస్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ టర్మ్ ఎంపీలు, మొదటిసారి ఎంపీలు అయిన వారిలో 55 మందికి టికెట్ ఇవ్వలేదు. ఓకే, అంతా కొత్త వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. సో వినేబిలిటీ ఒకటి, పార్టీకి అనుగుణంగా పార్టీకి సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసేటువంటి ప్రజాప్రతినిధిలో వాళ్ళని కంటిన్యూ చేస్తారు. అవసరాన్ని బట్టి వినేబిలిటీ ఉన్నప్పుడు ఇంకా మంచి సీనియర్ కార్యకర్తకి ఇచ్చి ప్రోత్సహిస్తారు. అంటే ఇప్పుడు అరవింద్ గారికి ప్రత్యామ్నాయం నేనే అని గట్టిగా చెప్పబోతున్నా. ఎస్, బరాబర్. నేను ఆయనకు పోటీ ఏం కాదు, నా క్లెయిమ్ నేను చేసుకుంటున్నాను. నేను చేసిన పనికి మీరు అన్నారు కదా 90లో 55 కొత్త వాళ్ళని తీసుకొచ్చారని, అంటే వేరియబిలిటీ కనిపిస్తుంది అక్కడ. ఎస్. సో ఈసారి కూడా ఆ రకమైన సిచ్యువేషన్స్ వచ్చే జరుగుతుంది, డెఫినెట్గా జరుగుతుంది. అంచనాలు కూడా ఆ రకంగానే సమాచారం వస్తూ ఉన్నది. ఏది కట్ చేస్తారు, ఏది కంటిన్యూ చేస్తారు అనేది నేను చెప్పలేను. కానీ వినేబిలిటీ, లాయల్టీ, సిన్సియారిటీ, ఫిల్దీ లాంగ్వేజ్ లేకపోవడం, అలాగే ఏమైంది చూసినాం కదా, కేసీఆర్ గారి యొక్క పార్టీ దేని కారణంగా ఓడిపోయినారు. కొద్దో గొప్ప పని తక్కువ చేసినా కానీ సహిస్తారు, మాఫీ చేస్తారు. కానీ నోటి దురుస్తనం, అహంకారపూరితమైన మాట మాట్లాడితే ప్రజలు సహించలేదు, ఓడిస్తారు, సర్కారు ఇది చేసినారు. అహంకారపూరిత మాట కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, కవిత గారు కావచ్చు, ఆ మాటలతో చూసి ప్రజలు బేజారెత్తి ఓడించినారు. అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఈ రాష్ట్రంలో లేదా దేశంలో అహంకారానికి తావు లేదు. సో భారతీయ జనతా పార్టీ సిన్సియర్గా పార్టీ పట్ల నిబద్ధత, విధేయత కలిగినటువంటి ఒక కార్యకర్తల్ని పికప్ చేస్తూ వస్తున్నది. ఆ రకంగా ఆ కోలో డెఫినెట్గా నేను లాయల్గా ఉన్నాను, సిన్సియర్గా పనిచేస్తూ ఉన్నాను. ఐడియాలజికల్ కమిట్మెంట్, పంచనిష్టల గురించి, తత్వం, సిద్ధాంతం గురించి మాట్లాడగలిగి దానికి అనుగుణంగా పనిచేసేటటువంటి ఒక నా చరిత్ర ఉన్నది. కానీ బీజేపీ అన్ని సిద్ధాంతాలతో లోబడే ప్రస్తుతం రాజకీయ రంగంలో ఉందని అంటారా? అంటే కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అంత అవగాహన లేకున్నప్పటికీ కూడా సమాజంలో మంచి పేరు, గుర్తింపు ఉన్నప్పుడు సమాజం బీజేపీకి మోడీ గారు బీజేపీకి తేడా లేదు. ఇప్పటి కాలానుగుణంగా మనం గెలవాలి కాబట్టి గెలుపుకు కావాల్సినటువంటి చాకచక్యం, చాణక్య నీతి అడాప్ట్ చేస్తూ ఈ స్థాయికి వచ్చినాం. ఎవ్వరు రావద్దు, మేమే ఉండాలంటే ఇంకా గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి కొంతకాలం అలయన్స్ పాలిటిక్స్, కొంతకాలం కొత్త వాళ్ళని తీసుకొని గెలిచినటువంటి ఒక సందర్భం. మనం ఒక మంచి స్థానంలో, డిఫెన్సివ్ స్థానంలో ఉన్నప్పుడు, కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు పాత కార్యకర్తల్ని, సిద్ధాంతపరంగా తయారైన కార్యకర్తల్ని వాళ్ళను రక్షించేటువంటి ఆలోచన పార్టీ చేస్తుంది. మనం వినబుల్ పొజిషన్ పార్టీ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. అక్కడ మంచి కార్యకర్తకి ఇవ్వాలి. సింగిల్ టైం కార్యకర్త భజన్లాల్ శర్మ ముఖ్యమంత్రిగా ఎట్లయినారు? ఆయన 4 టర్ములు జనరల్ సెక్రటరీ రాజస్థాన్లో. సింపుల్ కార్యకర్త మోహన్ యాదవ్ గారు, వారిని తీసుకొచ్చి ఆయన కూడా ఊహించలేదు ముఖ్యమంత్రి. నిజంగానే మీరు అన్నట్టుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ సంబంధించి. సో ఈ రకంగా ఆలోచిస్తూ ఉన్నది. పాత కార్యకర్తలకు, సిద్ధాంతం కోసం త్యాగం చేసిన కార్యకర్తలకు పార్టీ అవకాశం ఇస్తుంది, ఇచ్చింది, ఇప్పుడు ఇస్తే రాబోయే ఎన్నికల్లో కూడాను అదే ఊపు మీద మీరు, నాకు ఆ విశ్వాసం ఉన్నది. డెఫినెట్గా ఆ రకంగా ఆలోచించి ఈ రాష్ట్రంలో అవుట్ ఆఫ్ 17 నేను చెప్తున్నా 3-4 కూడా మాలాంటి కార్యకర్తలు అడిగే స్థితులు లేరు. 4-5 కన్నా ఎక్కువ లేరు. ఇప్పుడు ఉన్నటువంటి మహబూబ్నగర్లో ఎవరు చేసినా పోటీ కొత్తగానే చేసేటువంటి పరిస్థితి. డికే అన్న గారు కావచ్చు, జితేంద్ర రెడ్డి గారు కావచ్చు, ఈ రకంగా. అలాగే చేవేల విశ్వేశ్వరరెడ్డి గారు అడుగుతా ఉన్నారు. అవును, నల్గొండ కొత్తోళ్ళే ఉంటారు, ఖమ్మం కొత్తోళ్ళే ఉంటారు, లేదా మహబూబాద్ కొత్తోళ్ళే ఉంటారు. జైరాబాద్లో ఒక కార్యకర్త నరేంద్ర గారి కుమారుడు కావచ్చు, బాణాల లక్ష్మణరెడ్డి గారు, వాళ్ళు పాత కార్యకర్తలు అడుగుతా ఉన్నారు. అదేంటి ఈయన కూడా అడుగుతున్నారు, ఈటెల రాజేంద్ర గారు కూడా. ఈటెల రాజేంద్ర గారు మల్కాజిగిరి అడుగుతా ఉన్నారు, లేదంటే కరీంనగర్ అడుగుతా ఉన్నారు.
ఏదేమైనా అంత కొత్త ఎవరెవరు ఏమడిగినా మీరు మాత్రం నిజామాబాద్ ఎంపీ సీటే ఇవ్వాలి నాకు. ఎస్, నేను అడిగేది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ఒక సీట్ కావాలని అడగలేదా? నేను అడగలేదు, అప్లై చేయలేదు. నన్ను అడిగినారు, నీ సంగతి నేను అప్లై చేయలేదు శ్రీనివాస్ అంటే, నేను ఎంపీగా దృష్టి పెట్టాను, నాకు ఎంపీ కోసం నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆదిలాబాద్లో ప్రభారీగా ఇన్ఛార్జ్, పార్లమెంట్ ఇన్ఛార్జ్గా పనిచేశాను. అక్కడ కార్యకర్తల కృషి కారణంగా, వాతావరణం కారణంగా 4 ఎమ్మెల్యే సీట్లు గెలవడం జరిగింది. అదొక తృప్తి నాకు. జీవితంలో 4 ఎమ్మెల్యే అవుట్ ఆఫ్ 8, సగంలో 8లో సగం ఆదిలాబాద్ నా పార్లమెంట్లో వచ్చినాయి. సో అది దాని గొప్పతనం నాకు కాదు, కార్యకర్తల కష్టం, వాతావరణం, బీజేపీ మోదీ గారి నాయకత్వం. మీది కాదనంటే ఎట్ట కుదురుతుంది? దాంట్లో నేను ఒక టూల్ మాత్రమే, నేను ఒక అంశం మాత్రమే అందులో. మొత్తం నేను కారకుండా కాదు. కార్యకర్తల కష్టం ఉన్నది, క్యాండిడేట్ యొక్క వాతావరణం ఉన్నది, పాజిటివ్ వాతావరణం. సో నాకు ఒక తృప్తి, నేను పని చేసినందుకు, నా ఇన్ఛార్జ్గా ఉన్నందుకు 4 సీట్లు గెలిచినామని. సో ఈ రకంగా చూసినట్టయితే కిషోర్ గారు, ఇప్పుడు నిజామాబాద్ కాకుండా ఆదిలాబాద్కి సంబంధించి మీకు ఏదైనా ప్రాంతం ఇస్తే, లేదు అది ట్రైబల్ రిజర్వ్ కదా, ట్రైబల్ రిజర్వ్ ప్రాంతం అవకాశం లేదు. ఇంకేదైనా ప్రాంతంలో మీకు ఇస్తే తీసుకుంటారా? నేను అడిగేదే నిజామాబాద్ ఇస్తే సంతోషంగా కాంటాక్ట్ చేస్తాను, ప్రజా ఆమోదం లభిస్తుంది. అదొక్కటే కావాలని అడగటానికి బలమైన కారణాలు ఏంటి? నా సొంత కాన్స్టిట్యూన్సీ. మళ్ళీ ఆర్మూర్ సెంటర్లో ఉన్నది, 3 ఒకవైపు సెంటర్లో ఆర్మూర్ ఉన్నది. అన్ని ప్రాంతాల్లో నా పరిచయాలు, నేను పనిచేసిన జిల్లా జగిత్యాల. మా పార్లమెంట్లో కొరుట్ల, జగిత్యాల, కరీంనగర్ జిల్లా, ఇప్పుడు కొత్త జగిత్యాల జిల్లా అయినప్పటికీ విద్యార్థి పరిషత్ నుంచి ఆ ప్రాంతాలంతా కూడా తిరిగి ఉన్నది. నేను పార్టీ పని మీద, విద్యార్థి పరిషత్ పని మీద, ఈ రకంగా అనేక రకాలుగా పరిచయాలు ఉన్నాయి, అనేక రకాల అక్కడ ఉద్యమాలు పాల్గొన్న ఆ ప్రాంతంలో. సో కొత్త దానికి పోయి అడిగేదానికన్నా నా సొంత అడిగింది నేమని చెప్పి. మీకున్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏమిటని అనుకుంటున్నారు? ఒక నెగిటివ్స్ గురించి మనం మాట్లాడదాం. నా నెగిటివ్స్ ఏం లేవండి. అంటే మీ గురించి కాదు, మీకు ఆ ప్రాంతం వారీగా మీకు వచ్చిన నెగిటివ్స్ ఇప్పటి వరకు. అంటే కొంతమంది సహకరించకపోవటం, లోకల్గా ఉన్న క్యాడర్లో కొంత మీ మీద అసంతృప్తి వ్యక్తం చేయడం, లేకపోతే లోకల్గా ఉన్న ఎంపీ కూడా మీరు పోటీ చేయడానికి వీల్లేదని చెప్పి ఎక్కడన్నా మాట్లాడటం కానీ, అక్కడ పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన తలదూరుస్తున్నారని చెప్పి మిమ్మల్ని అడ్డుకోవడం కానీ, ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగినాయి అక్కడ? నేనైతే అట్లా అనుకోవడం లేదు. ఎవ్వరు కూడా ఆ రకంగా నాతో వ్యవహరించారు కూడాను. ఎందుకంటే నేను డే 1 ఫస్ట్ పార్టీ ఫార్మేషనే మాతోనే చాలా అయింది పార్టీ పని. వాళ్ళకి తెలుసు, అనేక వందల మంది కార్యకర్తలు ఆర్మూర్లో కావచ్చు, కాన్స్టిట్యూన్సీలో కావచ్చు, ఆర్మూర్ డివిజన్లో కావచ్చు, 3 అసెంబ్లీ సెగ్మెంట్లో ఆర్మూర్ డివిజన్లో నేను పనిచేసింది ఉన్నది. గ్రామం తిరిగి కార్యకర్తలు తయారు. మీరు అరవింద్ గారికి చెప్పారా నేను పోటీ చేద్దాం అనుకుంటున్నానని చెప్పి? నేను ఎందుకు చెప్తాను? ఆయన రియాక్షన్ ఏమైనా వచ్చిందా? నేను అడగలే, నేను చెప్పలేదు. ఆయన ఏమైనా మాట్లాడారా? నాకు మాట్లాడలా, ఎందుకంటే నేను ఒక 1 year క్రితం మాట్లాడాను వారితో, మునుగోడు ఎలక్షన్స్లో. ఓకే, ఇద్దరం కలిసి వెళ్తున్నాం. అప్పుడు మాటలో సందర్భం వస్తే, మరి ఆయన పార్టీ నన్ను ఎమ్మెల్యేగా చేయమంటే ఆర్మూర్ కానీ కొట్ల కానీ చేస్తాను అనుకుంటున్నాను, పార్టీ ఖచ్చితంగా చేయమంటే, బట్ నాకు ఇష్టం లేదు, ఎంపీగానే చేస్తాను, ఖచ్చితంగా అంటే తప్పదు, ఏదో ఒక దాంట్లో చేస్తా అంటే, నేను చెప్పి నేను ఎమ్మెల్యే చేస్తా అంటే, ఎట్లా గెలుస్తావు, నాకు ఆ ఎంపీ అవకాశం ఇవ్వాలి. కానీ ఇప్పుడు గెలవలేదు, ఆయన గెలవకుండా పార్టీ డిసైడ్ చేస్తుంది. ఎట్లయితే 55 మందిని పక్కన పెట్టి కొత్త వాళ్ళకి ఇచ్చిందో ఆ రకంగా ఆలోచిస్తుండొచ్చు. ఓకే, నేను ఒకరి మీద. సో అది మీ ఇష్టం అన్న, నేను ఎమ్మెల్యేగా చేసేటప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వడం పార్టీ డిసైడ్ చేస్తాను. సో నువ్వు ఎమ్మెల్యే చేస్తే నేను చేస్తా ఎంపీ, లేదు నువ్వు ఎంపీ చేస్తే నాకు ఎమ్మెల్యే అవకాశం ఉంటుంది. సో ఆయన ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి మీరు అడగడానికి ఆస్కారం ఉన్నది. ఇంకెవరు లేరా ఆ పార్లమెంట్ నియోజకవర్గానికి అడిగిన వాళ్ళు? నా నోటీస్కి అయితే రాలేదు ఎవరు అడుగుతున్న విషయం. ఓకే, సో పార్టీ జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు కాబట్టి స్టేట్కి సంబంధించి స్టేట్ సెక్రటరీగా ఉన్నాను, అధికార ప్రతినిధిగా ఉన్నాను, అనేక రకాలుగా జిల్లా ప్రెసిడెంట్గా పనిచేశాను. సో ఆ రకంగా అన్ని నూక్ అండ్ కార్నర్ గ్రామాల్లో కూడా పార్లమెంట్ మొత్తంలో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. ఓకే, నాకు విశ్వాసం, కార్యకర్తలు 7 నియోజకవర్గాలని చుట్టి రాగలరు డెఫినెట్గా. సాధారణంగా ఆర్మూర్, బోధన్, బాల్కొండ, రూరల్ నిజామాబాద్ అర్బన్, కోరుట్ల, జగిత్యాల. వీటిలో ఇప్పుడు బీజేపీ గెలిచినవి 2 ఉన్నాయి, నిజామాబాద్ అండ్ ఆర్మూర్. నా ప్లేస్ ఆర్మూర్ బలమైనటువంటి స్థానం ఆర్మూర్ పార్టీ పరంగా. చాలా అనుకున్నారా ఆర్మూర్లో నేను పోటీ చేస్తుంటే బాగుండేదేమో అని చెప్పి? డెఫినెట్గా నేనని గెలుస్తుంటే ప్రాబ్లం లేదు. ఒకటి, పార్టీ యొక్క బలంగా ఉన్నది. రెండవది, యాంటీ బీఆర్ఎస్, యాంటీ జీవన్ రెడ్డి యొక్క వాతావరణం బాగా ఉండేది. ఓకే, సో మొదటి నుంచి బీజేపీ అక్కడ ఆర్మూర్, నిజామాబాద్, కామారెడ్డి ఈ 3 ఆ టౌన్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్. ఈవెన్ బోధన్ కూడా చాలా స్ట్రాంగే. సో ఆ రకంగా పార్టీ బాగా నిర్మాణమై ఉన్నది. ప్రజల్లో మా నాయకత్వం పట్ల మేమందరం కలిసి పనిచేసిన కారణంగా బాగా స్ట్రాంగ్ విశ్వాసం కలిగింది మా పట్ల, పార్టీ పట్ల. న్యాచురల్గా
ఒక ఊపు వచ్చింది. ఆదిలాబాద్ 4 సీట్లను మీరు ఎందుకు ఓన్ చేసుకోలేకపోతున్నారు? ఏమన్నా దాంట్లో ఏముంటే ఓన్ చేసుకునేది ఏముంటుంది సార్. నేను యు ఆర్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ ఏరియా బేబీ, కానీ నేను అంటే అహంకారం అవుతుంది. నేను గెలిపించిన అంటే అది తప్పు అవుతుంది. కార్యకర్త కష్టానికి వాళ్ళకు మనమే దానికి అదే నా బీజేపీకి కాంగ్రెస్కి ఉన్న తేడా అంతేనా? ఎప్పుడైనా ఇదే ప్లేస్లో మీది ప్లేస్లో కనుక ఆర్మూర్ నుంచి 4 సీట్లు తీసుకొచ్చి ఎవరైనా ఒక కాంగ్రెస్ నేత ఉంటే అది నా బలమే అని అంటాడు ఆయన. అవునా కాదా? డెఫినెట్ చెప్పుకుంటారు. మా లాంటి వాళ్ళకి అట్లా గొప్పలు చెప్పుకోవడం అహంకారానికి నిదర్శనం అని తెలుసు మాకు. అది మాకు అలవాటు లేదు. అది కర్తవ్యంగా మేము భావించి పనిచేస్తాం తప్ప నేను అని నా కారణంగా అని ఎప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అది మంచి పద్ధతి కాదు. మాకు నేర్పలేదు సంఘం కానీ బీజేపీ సిద్ధాంతం కానీ. ఏకాత్మ మానవవాదం కావచ్చు, లేకుంటే జాతీయ భావాలు కావచ్చు. మేము ఆ లైన్లో పెరిగినాం కాబట్టి అటువంటి వాట్ ఎవర్ పార్టీ సేస్ అది పనిచేస్తాం. పార్టీ ఏ రకంగా మాట్లాడాలి ఆ యొక్క సంస్కారం నేర్పింది కాబట్టి అదే లైన్లో మేము దాని ప్రభావం మా కుటుంబంలో ఉంటే దాని ప్రభావం మా యొక్క సంస్థలో ఉన్నది. టోటల్ తెలంగాణ రాష్ట్రంలో ఏ సంస్థలో కూడా విద్యా సంస్థలో అన్ని చోట్ల నమస్కార్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అంటారు. కానీ ఓన్లీ మా సంస్థల్లో మాత్రమే జై భారత్ అంటాం మేము. జై భారత్, ఓన్లీ నో గుడ్ ఆఫ్టర్నూన్, నో గుడ్ మార్నింగ్, నో గుడ్ ఈవినింగ్, ఓన్లీ జై భారత్ ఎప్పుడు కలిసిన. ఆ యొక్క జాతీయ భావాలు పిల్లల్లో మేము ఇంకల్కేట్ చేస్తూ మేము తయారు చేస్తున్నాం. నిజామాబాద్ ఆయన ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లా నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఆయనకి కూడా స్కూలు కాలేజ్ ఏవో ఉన్నాయి. వారికి కూడా వాళ్ళు కూడా అన్నారు, ఆయన కూడా ఇదే మాట అన్నారు. ఆల్మోస్ట్ మనం ఇట్లా మా అంటే గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు ఇట్లాంటివి మేము చెప్పవండి. మా స్కూల్స్లో కూడా ఇట్లాగే ఉంటుంది. నేనున్న కాలేజీ కానీ నాకున్న కాలేజీలో కూడా చాలా సంస్కారవంతంగా బతకాలన్న ఫీలింగ్ని అయితే తీసుకొస్తామని అంటున్నారు. ఆ 2 జిల్లాల్లో ఏంటి అంత ఇదిగా కనిపిస్తుంది? నేను చెప్తాగా ఏబీవీపీ నుంచి బాగా తయారైనాము. చిన్నప్పుడు స్వయం సేవగా, దాని తర్వాత యూత్ లైఫ్లో, స్టూడెంట్ లైఫ్లో, విద్యార్థి పరిషత్ చాలా యాక్టివ్గా నేను జిల్లాకి ప్రముఖంగా పనిచేస్తాను ఏబీవీపీకి. సో ఆ రకంగా ఏబీవీపీ స్ట్రాంగ్ టీం ఉండే 3 చోట్ల కూడా, బోధన్, నిజామాబాద్, ఆర్మూర్, కామారెడ్డి 4 చోట్ల కూడా అదే అలవాటు అయిపోయింది. ఆ రకంగా అనేక సందర్భాల్లో మేము ట్రైనింగ్ తీసుకోవడం కారణంగా సిద్ధాంతం మొత్తం ఉంటబట్టిందని ఆ తప్ప వేరే ఆలోచన లేదు. మాలాంటి వాళ్ళకు డబ్బుండి, చదువు ఉండి, ఇమేజ్ ఉన్న వాళ్ళకు అనేక సార్లు అవకాశాలు వచ్చినాయి అవతల పార్టీ నుంచి. మేము పోలేదే, వేరే పార్టీ మీకు అవకాశం వచ్చినాయి. మొన్న కాంగ్రెస్ పార్టీ ఏమన్నా రమ్మంటే లేకపోతే మొన్న కాదు, తెలుగుదేశం అప్పుడు 3 సార్లు వచ్చింది. మేము పోలేదు. ఫ్రీగా యునానిమస్గా ఇస్తానా మేము పోము. అట్లా తెలుగులో అంటారు అవకాశం దొరకకనే మనిషి మంచివాడుగా మిగిలిపోతాడు అంటారు చూడండి. అవును. ఈ కాలంలో కానీ మేము ఏ అవకాశం వచ్చినా సిద్ధాంతం తప్పి బయటకు పోయే వాళ్ళం కాము. కొత్తగా మీరు నిజామాబాద్కి ఈ రోజున ఏం చేద్దామని అనుకుంటున్నారు? సమస్యలు అనేకంగా ఉన్నాయి. ప్రజలకు అవసరమైన సమస్యల పరిష్కారం కోసం చేయాలనే సంకల్పం ఉండాలి, తపన ఉండాలి. స్పైసెస్ బోర్డు వచ్చేసింది పసుపు సంబంధించి. పసుపు బోర్డు వచ్చింది. కామారెడ్డిలో గొడవలు కూడా అదేంటి గవర్నమెంట్ అంతా కూడా మొత్తం పట్టాభూములని లాగేసుకుంటుంది. కామారెడ్డి ఎమ్మెల్యే గారు దాని మీద చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు. సో బోధనకి సంబంధించి చూస్తే కనుక బోధనలో కొంచెం మత సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి కొన్ని. సో ఇలాంటివి ముందు వీటిని మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. యాక్చువల్గా మేము ఆ లైన్లో ఉన్నాం, శాంతి పంతాలో నడుస్తాం కాబట్టి కొట్లాటలు కావు. మా జిల్లాలో మత ఘర్షణలు లేవు. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా, మాపై ఎన్నిసార్లు దాడులు చేసినా కానీ మేము చట్టాన్ని ఆసరా తీసుకుంటాం తప్ప మా చేతిలో చట్టం తీసుకుని అట్లా ప్రతిదాడులు చేయం, అటువంటి ఒక తప్పు పనులు చేయం. సరే, మీ నియోజకవర్గానికి సంబంధించి 7 నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి తీసుకొద్దామన్న ప్రయత్నం మీ నుంచి? ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధారంగా మా యొక్క ప్రాంతంలో ఉన్నట్టు సమస్యలు, కేంద్రంతో జరిగేటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక స్థాయి పనులు ఉంటాయి. లేదు మా ఎంపీ పరిధి కాకుండా కానీ ఎమ్మెల్యే స్థాయిలో, రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో ఉన్నటువంటి వాటి సమస్యలు కూడా ప్రభుత్వంతో సయోధ్యతో మంచి మాటని కన్విన్స్ చేయగలిగి తీసుకొస్తే కొన్ని పనులు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజలకు సర్వీస్ నేచర్, సర్వీస్ ఓరియంటెడ్ లీడర్ కావాలి సార్. మాటలు కాదు, అహంతో ఉండే లీడర్ అవసరం లేదు. స్మూత్గా మాట్లాడాలి, ప్రేమతో మాట్లాడాలి, కార్యకర్త గౌరవం ఇవ్వాలి. ప్రజలకు అన్ని వేళల్లో ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడే నాయకుడు కావాలి. లేరని అంటారు ఇప్పటివరకు? నేనే ఎవరి గురించి ఇండివిజువల్గా నేను చెప్పాను, కానీ నేను నమ్ముకున్న లైన్, నేను పాటిస్తున్నటువంటి ఒక పనితీరు అది అమలు చేస్తున్నాను. కాబట్టి నాకు కార్యకర్తలు ఏ గ్రామానికి వెళ్ళినా కానీ, ఏ గ్రామానికి వెళ్ళినా 30-40 మంది కార్యకర్తల పేర్లు గుర్తుపట్టి నేను పిలుస్తాను.
ఆ రకంగా నేను సంబంధాలు మెయింటైన్ చేస్తాను. కాబట్టి కార్యకర్తలు కోరుకున్నది అదే. నాయకులు కూడాను ప్రజలు కూడా పనిచేసే నాయకుడు కావాలి, ఫోన్ చేస్తే ఎత్తే నాయకుడు కావాలి. ఎస్, మా ఇంటికి ఎందుకు వచ్చినావు, అవును, కింది స్థాయిలో మాట్లాడాలి అని చెప్పే నాయకుడు అవసరం లేదు. సో ఆ రకంగా మేము పెరిగినాం కాబట్టి కార్యకర్తలు కూడా పెరిగారు, మమ్మల్ని నమ్మి పార్టీ కోసం పనిచేస్తారు. పార్టీ ఆలోచించాలి. పార్టీ యొక్క నిజమైన పాత కార్యకర్త 30-40 సంవత్సరాల నుంచి పనిచేసే కార్యకర్తకు ఒక అవకాశం ఎట్ ఎనీ కాస్ట్ గెలిచే సీట్ అది నిజామాబాద్ 100% గెలిచే సీట్. అంత గట్టిగా ఎట్లా చెప్పగలుగుతున్నారు? ప్రజల యొక్క ఆలోచన మా నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఓట్ బ్యాంకు మొన్న కూడా కొన్ని నిర్ణయాలు ఇంకో రకంగా జరిగినాయి, లేకుంటే 5-6 సీట్లు వస్తుండే. దానికి కారకులు ఎవరో కేంద్ర పార్టీ ఆలోచిస్తున్నది. ఆ నిర్ణయాలకు కారకులు ఎవరో, ఆ యొక్క ఓటములకు కారకులు ఎవరో, లేకుంటే ఇతర అభ్యర్థులు వచ్చి ఉంటే తీసుకుని ఉంటే ఆ సీట్లు గెలిచి ఉండేవి అనే ఒక చర్చ ఉన్నది. ఆ విషయాలు కూడా పార్టీకి తెలిసింది. ఎవరు అడ్డుకున్నారు, ఎవరిని రానివ్వలేదు. సో స్కానింగ్ అయితే జరిగింది, అక్కడ జరుగుతూ ఉన్నది. ఇంకా ఆల్రెడీ ఎంక్వైరీ జరిగింది, ఢిల్లీ టీం వచ్చింది, అందరినీ కలుస్తూ ఉన్నారు, అభిప్రాయాలు తీసుకుంటా ఉన్నారు. బాల్కొండ ఎందుకు ఓడిపోయినాం, అక్కడ వేరే క్యాండిడేట్ ఉంటే ఎట్లా ఉంటుండే, రూరల్ నిజామాబాద్ ఎందుకు ఓడిపోయినాం, అక్కడ కోర్టులా ఎందుకు ఓడిపోయినాం, బోధనలో అంత మంచి వాతావరణం ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని ఎందుకు మనం కోల్పోయినాం, ఇవన్నిటి మీద డీప్గా స్టడీ జరుగుతున్నది. దానికి కారకులైన వారి మీద యాక్షన్ తీసుకుంటారు. దాని తర్వాత కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటే నాకు విశ్వాసం. రైట్. ఎంపీ సీటు మీరు అడగటమే కాదు, దానికి తగ్గట్టుగా మీకు జాతీయ స్థాయిలో కూడా మీకు ఒక మిమ్మల్ని కాదనకుండా మీకు ఎంపీ సీట్ ఇచ్చేవాళ్ళు కొంతమంది మీ వెనకాల ఉండాలి. అట్లాగే రాష్ట్రంలో కూడా ఎస్ ఆయన ఈజ్ అట్మోస్ట్ పర్సన్, ఆయన్ని తప్పకుండా నిజామాబాద్ ఎంపీగా ఆయన్ని పోటీ చేయించాలన్న మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉండాలి. కానీ బీజేపీలో 3 వర్గాలు ఉన్నాయని అంటారు, నిజమేనా? ఎన్ని వర్గాలంటూ ఏమీ లేవు. నాయకులు, పెద్ద నాయకులు 4-5 ఉన్నారు కాబట్టి న్యాచురల్గా కొన్ని మీడియా సంస్థలు, కిషన్ రెడ్డి గారు ఒక బ్యాచ్ అని అంటారు, బండి సంజయ్ బ్యాచ్, ఈటెల రాజేందర్ బ్యాచ్. అసలు బీజేపీలో ఇట్లాంటి బ్యాచ్లు ఉండవు కదా. నేను చెప్తున్నా కిషోర్ గారు, బీజేపీ ఈజ్ ది ఓన్లీ పార్టీ, ఒక ఫ్యామిలీ కల్చర్ పార్టీ. మరి ఎందుకని ఇన్ని మాటలు? అవన్నీ కూడా మీడియా సృష్టి, కొన్ని సంస్థలు మా మీద దుష్ప్రచారం చేస్తున్న కారణంగా అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఫ్యామిలీ కల్చర్ సమిష్టి నిర్ణయాలు తీసుకుంటుంది, సమిష్టి కృషి చేస్తాం, సమిష్టిగా ఫలాల్ని ఆస్వాదిస్తాం. మరి అంత సమిష్టిగా ఉంటే మొన్న ఎన్ని స్థానాలు ఎందుకు రాజకీయ కారణాలు వేరు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవడం కావచ్చు, ఓకే, లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫ్రీ బీస్ కారణంగా 70-80 వేల కోట్ల రూపాయలు అప్పనంగా మేము అప్పచెప్తాం మీకు ఫ్రీ బీస్ పేరు మీద 6 గ్యారంటీలు అని చెప్పి ఇవ్వడం, ఆ పని మేము చేయలేదే. ఓకే, మా మేనిఫెస్టో చూడండి, నాట్ ఈవెన్ 10,000 crores, వాళ్ళు 80,000 కోట్లు. అంటే మీరు సంక్షేమ పథకాలు ఇవ్వను. సంక్షేమానికి మేము వ్యతిరేకం ఏ క్వశ్చన్ కూడా కాదు. ఓకే, సంక్షేమం ఇవ్వాల్సిందే. ఎవరికి? మా సిద్ధాంతం ప్రకారం అంత్యోదయ, పూరెస్ట్ ఆఫ్ ది పూర్కు ఫస్ట్ ఫలాలు అందాలి. ఆ పరిధిలో, ఆ రేడియస్లో ఉన్న వాళ్ళకు ఫస్ట్ సర్కార్ ఆ స్కీమ్లు సరిపోతే మా యొక్క బడ్జెట్ సరిపోతుంది. మిగతా వాళ్ళకు కూర్చోబెట్టి ఇవ్వడం కాదండి, వాళ్ళకు చేతి నిండా పని కల్పించేట ఒక లైన్ వాళ్ళకు చూపించాలి, దారి చూపించాలి. తద్వారా 3,000 4,000 నిరుద్యోగ వృద్ధి కాదు, వాళ్ళకు ఉద్యోగమా లేకుంటే ఉపాధియా, నెలకు 30, 40, 50 వేలు సంపాదించే దారి చూపించాలి. అది మా థింకింగ్, మా యొక్క ఫిలాసఫీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, రెండు కూడాను అప్పనంగా తాయిలాలు ఇస్తాం, మీరు మా కోటేరి, మీకు జిందగీ మొత్తం గులాంలుగా ఉండని మా ఎంబట ఓటేసుకుంటా ఇంట్లో కూర్చొని తిని అని చెప్పేసి అది కోరుకోరు రైతులు కానీ ప్రజలు కానీ. అది ఆ రకంగా కోరుకుంటే ఇంట్లో ఎకానమీ స్ట్రెంత్ అని కాదు కుటుంబంలో. కరెక్ట్. కేవలం 2,500తో ఎకానమీ స్ట్రాంగ్ అవుతుంది. 4,000 నిరుద్యోగ వృత్తితో ఎకానమీ ఆయన ఎంతకాలం చేయాలి, ఎందుకు చేయాలి? జీవితం మొత్తం ఆ 4,000 ఇంట్లో తీసుకొని నాకు ఓటేస్తూ ఉండమని చెప్పడం మేము కాదు. సర్కారీ ఉద్యోగాలు కూడా అందరికీ ఇవ్వాలి, ఏ సర్కారు కూడాను. మేము వచ్చినా గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్ చేయలేమని అంతమంది, లక్షల మంది. కానీ అంతే స్థాయిలో సంపాదించే దారి చూపించేటట్టు ఒక సత్తా, ఆలోచన, మా ఐడియాలజీ ఉన్నది. సో కాబట్టి పార్టీ యొక్క బీజేపీ ఏ పార్టీ విత్ డిఫరెన్స్ అనేది అదే. అవకాశవాద రాజకీయం కాదు, ఫ్రీ బీచ్ మొత్తం ఇచ్చేయడం కాదు. మేము మంచి పరిపాలన అందిస్తాం, ఆ క్షమత మాలో ఉంది, మమ్మల్ని నమ్ముతారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు ఎవరేమి అన్నా ఈ రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఐడెంటిటీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళ కోసం ఎందుకు ఆలోచించాలి ప్రజలు? కేంద్రంలో మీరు ప్రధానమంత్రి అయ్యేది లేదు,
లేకుంటే 16, 17 కన్నా మించి పోటీ చేసేది లేదు, గెలుచుడేది దేవుడేరుగా. సో మీ రోలే జాతీయ రాజకీయాలు లేనప్పుడు మీ గురించి ఎందుకు ఆలోచిస్తారు? వెన్ కాంగ్రెస్ పార్టీకి ఆ నమ్మకం లేక 29 పార్టీని కలుపుకొని ఎవరా లీడర్ అని చెప్పేసి ఇండి అలయన్స్ అని చెప్పి పేరు మీద ఇండియా అని వాళ్ళు చెప్పుకుంటారు. ఇండి కూటమి ఫామ్ చేసి ఇప్పటికీ ఒక కొలిక్కు రాక ఎవరు నేత అని చెప్పుకునే పరిస్థితులు లేరు. ఈ దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో నెక్స్ట్ ఆల్టర్నేటివ్ లీడర్షిప్ అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ ఉన్న తర్వాత మోదీ గారు ఉన్న తర్వాత. సో మోదీ గారిని 3వసారి ఈ దేశ ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తారు. ఆ గెలుపు ఆ వాతావరణంలో తెలంగాణలో కూడా అదే వాతావరణం ఉంటే 10 క్రాస్ అయితే నాకు విశ్వాసం ఉన్నది. నంబర్ 1 ప్లేసు నిజామాబాద్ స్టాండ్స్ అయితే 60 ఉంటుందా 50 ఉంటుందా మొత్తం మీద బీజేపీ సౌత్లో? డెఫినెట్గా 50 టచ్ చేస్తాం మేము ఈసారి. మాకు విశ్వాసం 50 డెఫినెట్ లక్ష్యం అయితే ఉన్నది, 50 టచ్ చేయాలి. సో ఈసారి తెలంగాణ కర్ణాటకలో పెద్ద స్టేక్ ఉంటుంది, మిగతా రాష్ట్రాల్లో కొంత ఉంటుంది. తెలంగాణ తమిళనాడు కొంత ఉంటుంది. బట్ ఈ 2 రాష్ట్రాలు మేజర్ రోల్ ఉంటుంది. ఓకే. సో 40 క్రాస్ అయిపోతాయి ఎట్టి పరిస్థితుల్లో. నేను ఇందాక క్వశ్చన్ అడిగాను, 3 వర్గాల్లో ముగ్గురు ఉన్నారు, ముగ్గురు అంతా కూడా వాళ్ళు ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. అది దాంట్లో మీరు ఏ వర్గం? మీరు ఏ వర్గం? నేను భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు వర్గం నాది. పార్టీయే నాకు పరమావధి, పార్టీ నిర్ణయమే శిరోధార్యం. నాకు సర్వోపరి. ముగ్గురు ఒప్పుకోరండి. నేను ఎవరికి వాళ్ళు ప్రపోజ్ చేస్తేనే మీకు సీట్ ఇస్తారు. నేను అట్లా అనుకోను, ఆ లైన్ అనుకోను, అట్లా ఆలోచిస్తాను. నేను కూడా అనుకోవడం లేదు. ఓకే. ఆ లైన్లో నాకు జై కొడతా అంటే నీకు ప్రపోజ్ చేస్తా అనుకోరు. వాళ్ళు కూడా ప్రపోజ్ చేసేటప్పుడు కూడా ఎవరికి ప్రపోజ్ చేస్తున్నారని నలుగురు తెలుస్తుంది. హెల్దీ అట్మాస్ఫియర్ ఉందండి ఇప్పటికీ బీజేపీలో, రాష్ట్ర బీజేపీ. కొత్త వాళ్ళు కొద్దిగా ఆలోచిస్తుండొచ్చు, నా మనిషి కావాలి, నా వానికి ఇవ్వాలి, ఆయనకు రావద్దని ఎవరైనా కొత్త వాళ్ళు ఉండొచ్చు. కానీ అటువంటి ఆలోచన ఉన్నోళ్ళు వెళ్ళిపోయారు ఇప్పటికే. కానీ పాత వాళ్ళు అందరూ కూడా పార్టీని లీడ్ చేస్తారు. నిర్ణయాధికారం, నిర్ణయం చేసేటువంటి టీం ఉంటుంది. వాళ్ళంతగా బాగా ఆలోచిస్తారు. ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలిగే శక్తి ఉండాలి ఎంపీగా పోటీ చేయాలంటే, అవునా కాదా? మరి అది ఆ రకమైన వాతావరణం అసలు బీజేపీ ఉందో లేదో నేనైతే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అయితే చూశాను. పెద్దగా అలాంటి ప్రభావం అయితే ఎక్కడ కనపడలా. ఇవన్నీ కూడా సమీక్షలు బయటపడతాయి. అంతేనా? ఎంత ఖర్చు చేస్తామని చెప్పినారు, ఎంత చేసినారు అన్నీ కూడా. ఏదైనా లోపాల లేకుంటే జడ్జిమెంట్లో నిర్ణయం తీసుకోవడంలో తప్పు జరిగి ఉంటే, లేకుంటే మిస్అండర్స్టాండింగ్ ఉంటే, బాగా ఊహించుకుని ఉంటే దాన్ని ఈ రాబోయే ఎన్నికల్లో సరి చేసుకుంటారు. ఇంకోసారి అటువంటి మాటలకు నమ్మకుండా చూస్తారు. నా గురించి నాకేం ప్రాబ్లం లేదు ఆర్థికంగా, బరాబర్. సో చివరిసారైనా నాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. ఇప్పుడు 60 సార్ నా ఏజ్. 60 కాబట్టి నాకు అవకాశం ఉంది. 2 సార్లు అవకాశం ఉంటుంది డెఫినెట్గా నాకు ఇవ్వాలి కదా. అవును. 43 సంవత్సరాల పార్టీకి నేను ఇస్తుంటే టైము, ఒకసారి అవకాశం అంటే 23 కాలేజ్ లైఫ్ నుంచి నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు పార్టీ ఫార్మ్ అయింది 1980. ఆ ఫార్మ్ అయిన 2-3 నెలలకే నాకు బాధ్యత, యువమోర్చా బాధ్యత వచ్చింది. ఓకే. సో వెరీ ఫస్ట్ డే నుంచి, బిగినింగ్ నుంచి పార్టీలో కార్యకర్తగా. మధ్యలో 2 ఇయర్స్ విద్యార్థి పరిషత్ పోయి పనిచేయమంటే జిల్లా ప్రముఖ మధ్యలో 2.5 years నిజామాబాద్ జిల్లా. సో ఆ రకంగా జిల్లాతో ఎక్కడా కూడా మీరు డిస్కనెక్ట్ అయ్యే ఉన్నారు, కానీ డిస్కనెక్ట్ అవ్వలే ఎక్కడా కూడా. కాలే. అందుకే అంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. డెఫినెట్ ఆ యొక్క ఉన్నది నాకు. కానీ కొంత యువశక్తిని మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి సార్ ఏముండదు. పార్టీ కోసం తయారైన కార్యకర్తలు అందరు పార్టీ కోసం పనిచేస్తారు, వ్యక్తి కోసం పనిచేయరు. పూజ లేదు కాంగ్రెస్ పార్టీ లాగా మీద అంటారు. బీజేపీలో వ్యక్తి పూజ చేసేటట్టు ఉండదు. అగర్చే ఉంటే వారికి ఏ రకంగా జవాబు చెప్పాలో చెప్తారు, సరి చేసుకోనికి, సవరించుకోనికి. డెఫినెట్గా జరుగుతుంది. మొన్న ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో మీరు అనుకున్న స్థానాలు గెలవలేకపోవడానికి కారణం ఏమన్నా ప్రత్యేకంగా కారణం ఉందా? వ్యక్తి పూజకే? వ్యక్తి పూజ అంటూ ఏం లేదు. ఐ మీన్ ఒకళ్ళని పైకెత్తేయటం బాగా, లేకపోతే లోపల ఉన్న వర్గాలు కొట్టుకోవటం, పోరాడలేకపోవడం. అట్లా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ క్యాండిడేట్ ఆ ప్రాంతాల్లోనే పరిమితం పనిచేసుకుంటారు కాబట్టి పెద్ద నాయకులు వచ్చి చేపించేది ఏముండదు, పబ్లిక్ అడ్రస్ చేసిపోతారు తప్ప. 2022 జనవరి వరకు సిచ్యువేషన్ ఉంటే అదే చెప్తున్నా. ఆ తర్వాత మారిపోయింది. మారిన రాజకీయాలు. ఒకటి కర్ణాటకలో గెలవడం, వాళ్ళకు ఉత్సాహం వచ్చింది.
రెండోది అతి కోపం కేసీఆర్ సర్కార్ మీద. ఆ కోపం కాస్త ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ సర్కార్ దించాలని ఒక ఆలోచనలో ఉన్నటువంటి ఒక పరిస్థితిలో తెలంగాణ ప్రజలు వాళ్ళకు ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కనబడింది. ఫ్రీ కావచ్చు, 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలు. కర్ణాటక రిజల్ట్ ఇక్కడ 6 గ్యారంటీలు. అక్కడ కొద్దిగా కానీ మధ్యప్రదేశ్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కానీ ఎక్కడా కనిపించలే. రాజస్థాన్లో యాంటీ ఇన్కంబెన్సీ ఉండొచ్చు కానీ బట్ వాళ్ళు దాన్ని పక్కన పడేసేసి బీజేపీకి అవకాశం ఇచ్చారు. ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రం రిజల్ట్ వచ్చిందంటే దాని అర్థం ఏంది? యాంటీ ఇన్కంబెన్సీ లేనట్టే కదా. పర్ఫార్మెన్స్ బేస్డ్ ఒపీనియన్ ప్రజలు ఇచ్చినారు. అవును. మధ్యప్రదేశ్లో సర్కార్ మా సర్కార్ ఏంటంటే అవన్నీ గెలిచినప్పుడు తెలంగాణ విషయంలో ఎందుకు ఇప్పుడు అసెంబ్లీ కంటే 3వ శక్తి ఉండే కాబట్టి కాంగ్రెస్ కేసారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మోదీ గారిని చూస్తారు. జాతీయ రాజకీయాల యొక్క మైండ్ పర్సెప్షన్ ప్రజలది వేరుంటుంది, థింకింగ్. లోకల్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ వేరుంటుంది. ఈ ఎలక్షన్లో తప్పనిసరిగా మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తారు. కాంగ్రెస్ పార్టీకి అంత పర్సంటేజ్ ఆఫ్ ఓటు ఉంది. మేము వాళ్ళని ఏం కాదు సార్, అంతే ఉండదండి. అసెంబ్లీ మట్టుకు వారికి గౌరవం ఇస్తుంది. ఇచ్చిర్రు, అయిపోయింది వాళ్ళ పని. అబ్బాయి ఆ బయట ఇప్పుడు కేంద్రాన్ని ఎలక్షన్స్ బీఆర్ఎస్కి ఇవ్వాలి. రేపు కావాలనుకుంటే బీఆర్ఎస్కి ఎందుకు ఇస్తారు సార్? వాళ్ళు పోటీ చేసేదే 15, 16, 17 అయినా. 17కి చేసి సాధించేదే ఉంది. అక్కడ రాజ్యం వెళ్తారా? దేశాన్ని పాలిస్తారా? సరే, వాళ్ళు సాధించేది సాధించబోయింది కానీ ఆ క్యాండిడేట్కి ఒక స్టేజ్ ఉంటుంది కదా. అంత ఆ పరిస్థితి రాదు. దాని గురించి ఆలోచించే పరిస్థితి. మాతోనే చాలా మంది మాట్లాడుతున్నారు కిషోర్ గారు. బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చాలా ముఖ్యమైన వాళ్ళు లేదా ఓటర్లు, మండల, జిల్లా స్థాయి నాయకులు మేము ఈసారి మాత్రం తప్పనిసరి బీజేపీకి ఇస్తాం, ఈసారి ఎన్నికల్లో లోక్సభలో బీజేపీకి ఇస్తామని చెప్తా ఉన్నారు. అంత వాతావరణం మారింది. సో ఈ బీఆర్ఎస్ గురించి మాకేం భయం లేదు, కాంగ్రెస్ గురించి కూడా భయం లేదు. మేము డెఫినెట్గా ఈ యొక్క తెలంగాణలో ఒక ఊహించని విధంగా రిజల్ట్ ఈ తీర్పు యొక్క అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మీరు అట్టగే అన్నారు. లేదు, మాకు తెలుసు కదా. ఇప్పుడు సిచ్యువేషన్ 2-3 monthsలో మారింది కిషోర్ గారు. కర్ణాటక ఎలక్షన్ తర్వాత ఇక్కడ కొద్దిగా ఎలక్షన్స్ టైంలో మరి అలాంటి సిచ్యువేషన్స్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పరగా వస్తుంది. లేదు, ఇప్పుడు రేపు ఆయన భారత్ న్యాయ యాత్ర సంథింగ్ ఏదో మొదలెడతానని అంటున్నారు. ఆయన భారత్ జోడో యాత్ర లాగా రాహుల్ గాంధీ మళ్ళీ మొదలెడతాను అంటున్నారు. అది ఆ ఇంపాక్ట్ అనేది మీకు కనిపించిందా లేదా? లేదు. ఇప్పుడు 64 గెలిచింది సార్, 64 కదా. అంతకుముందు 19 గెలిచినాడు కదా కాంగ్రెస్ పార్టీ. అవును. ఈసారి బీఆర్ఎస్ చేసిన తప్పిదాల కారణంగా కాంగ్రెస్ కోటేసినారు. ఎంత తేడా? 4 సీట్లు, 5 సీట్లు. 60కి 4 సీట్లు పెరిగినాయి కదా, 5 సీట్లు. అవును, అంతే కదా. ఆ పెద్ద తేడా కూడా లేదు. 2%, 2.5% తేడాతో కాంగ్రెస్ పార్టీ పవర్కి వచ్చింది. మేము కొద్దిగా ఇంకా ముందుకు పోయి ఉంటే ఒకందుకు మంచిగా అయిపోయింది అనుకోండి. నేను నా మనసులో పర్సనల్ మాట, నా ఒపీనియన్, హంగ్ వచ్చే పరిస్థితి మళ్ళీ కేసీఆర్ చేతులు కలపాలి. అవును, అది పార్టీ ఏం డిసైడ్ చేస్తే అది ఫైనల్ అవుతుంది. కానీ నాకైతే మనసులో లేకుండే హంగు వచ్చి మేము ఆ పాపంలో భాగస్వాములు కావద్దు ఆ సర్కార్లో నా ఫీలింగ్ ఉండే. ఎందుకంటే మా కార్యకర్తలు, నాయకులు ఈ అవినీతి సర్కార్ని తీసేయడానికి ఆహరించలు కష్టపడరు, పోరాటం చేసినారు. జైలుకు పోయిన అనేక కేసులు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినారు. రాష్ట్ర మొత్తంలో ఎన్ని కేసులు చేసినారో మాకు తెలుసు. మీరు అదే చేశారుగా, అక్కడ కవితని అరెస్ట్ చేస్తామన్నారు. భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేస్తారు సార్, బీజేపీ అరెస్ట్ చేస్తుంది మన పార్టీ. సర్కార్లో శాఖలు ఉన్నాయి, అవును, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, వాళ్ళ చేతిలో ఉంటాయి, బీజేపీ చేతిలో. అట్లా మేము మా చేతిలో తీసుకోం కదా పవర్. అది చేస్తే కాంగ్రెస్ చేసిండొచ్చు, అది చేస్తే టీఆర్ఎస్ చేసిండొచ్చు. చూసి అట్లా అనుకోవట్లే జనం అంతా కూడా. వాళ్ళు అనుకోకున్నా మా యొక్క పనితీరు అంతే. మా పని కాంది మేము ముట్టాం. మా చేతుల్లో లేని అధికారం ఉంది కదా అని చెప్పేసి అధికారులను మా చేతుల్లో గులాంలుగా పెట్టుకోం. అది మా పనే కాదు, మా ఆలోచన విధానమే కాదు, పరిపాలన విధానమే కాదు. ఓకే, వాళ్ళ డ్యూటీ, వాళ్ళ మీద ఆరోపణలకు ఆధారాలు లభ్యమైనప్పుడు వాళ్ళే ఇనిషియేటివ్ తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు, ఛార్జ్షీట్ వేస్తారు. చేయలేదా? అనేక మంది ముఖ్యమంత్రుల మీద కేసులు అయినాయి, ఉప ముఖ్యమంత్రులు జైల్లో ఉన్నారు, బెయిల్ దొరకలేదు. సో సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దొరికినప్పుడు కవిత గారైనా ఇంకెవరైనా కానీ అరెస్ట్ చేయక తప్పదు. ఆ యొక్క స్వేచ్ఛ, లిబర్టీ మేము ఎవరికైనా కానీ అడ్డం రాము, వాళ్ళు చేస్తారు. కానీ మాకు పడి రాదు కాబట్టి జైలుకు పంపితే మాకు అడ్వాంటేజ్ అవుతుంది, మేము ఆలోచించాం. వాట్ ఎవర్ డ్యూటీ అసైన్ టు కన్సర్న్ ఆఫీసర్స్, వాళ్ళు లుక్ ఆఫ్టర్ చేయాలి, వాళ్ళు చేయాలి డ్యూటీ. మాకేం సంబంధం? 40 ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీలో ఎందుకు కొనసాగుతున్నానన్న అంతర్మదనం ఎప్పుడన్నా జరిగిందా? చిన్నప్పటి నుంచి శాఖకు పోవడం కారణంగా నమస్తే సదావస్థలే మాతృభూమి ఈ యొక్క
మాతృ దేశభక్తి భావంతో ఎదిగినట్టు కాబట్టి ఎప్పుడు ఆ ఫీలింగ్ మాకు రాదు. ఓడిపోతామని తెలిసి కూడా కాంటాక్ట్ చేసినాం మేము. ఓటు పడవని తెలిసినా కానీ ఈ యొక్క పార్టీలో పనిచేస్తున్నాం మనం. సో 43 సంవత్సరాల సుదీర్ఘ యాత్రలో ఎన్నడూ కూడా మేము నిరాశ గురైంది లేదు, ఓడిపోతే బాధపడ్డది లేదు. పని చేస్తూనే పోతున్నాం. దేశం కోసం, భారత్ మాత కోసం చేయాల్సినటువంటి కర్తవ్యం దేవుడు ఆ బుద్ధి ఇచ్చినది మేము ధన్యోష్ములం. ఈ సిద్ధాంతం మాకు వంటబట్టింది మా యొక్క పెద్దలు అందరికి కూడా మేము కృతజ్ఞులం తప్ప ఏనాడు నైరాశ్యానికి గురైనటువంటి పాపాన పోలేదు. నిజామాబాద్ ఎంపీ సీట్ మీకు ఇస్తే సరే, ఇవ్వకపోతే పార్టీ పని చేస్తాం. అంతిమ లక్ష్యం పార్టీ పని. భారతీయ జనతా పార్టీ ద్వారా ఈ యొక్క దేశం, ఈ యొక్క రాష్ట్రం, ఈ గ్రామ పంచాయత్, ఈ వార్డు పాలింపబడాలి. ఇన్నాళ్ళ నుంచి మీరు పడ్డ కష్టం మరి ఏం కాదు. అదే నా కోసం పవర్ వచ్చి నా కోసం కాదు కదా. నాకు టికెట్ ఇచ్చి నేను గెలిచినా ఆ పవర్ నా కోసం కాదు. ఎలా అంటే పట్టించుకోరు వాడు మరి అంటున్నప్పుడు. పర్లేదు ఈయన ఇవ్వపోయినా పర్లేదు వెళ్ళిపోతారు, అట్లేం లేదు. ఏముండదా అట్లా చూస్తాం. ఇంతగా చెప్పారు కదా, ఏమి ఫస్ట్ టైం ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చేసినట్టు ఘనమైన పార్టీ బీజేపీ. కోర్స్ అది వేరు. అట్లా అనేక ఉదాహరణలు ఉన్నాయి. సో ఆ రకంగా పార్టీ మీద ఏమాత్రం కూడా విశ్వాసం లేని అన్నట్టు లేదు. వాట్ ఎవర్ పార్టీ టేక్స్ అ డెసిషన్, ఐఎమ్ హియర్ టు అబాయిడ్ బై. బీజేపీ నుంచి ఇంకెవరన్నా నిజామాబాద్ ఎంపీ సీట్ కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నారా? నా నోటీస్కి అయితే రాలేదు. ఓకే, అరవింద్ గారిని రీప్లేస్ చేయాలనుకున్నప్పుడు బహుశా నాకు వస్తానని ఆశిస్తున్నా. నా గురించి రాష్ట్ర పార్టీ నాయకులు లేదా చెప్పారు మీరు నేను పోటీ చేస్తా నాకు కావాలని చెప్పి. ఎవరికి? అమిత్ షా గారి దగ్గర దాకా వెళ్ళిందా? పెద్ద అమిత్ షా గారికి చెప్పలే, కానీ మిగతా నాయకులు అందరికి కూడాను తెలుసు. నా ప్రొఫైల్ తెలుసు వాళ్ళకు. నా ప్రొఫైల్ కూడా ఇచ్చాను. వాళ్ళు కూడా ఆలోచించారు. అంటే మీరు చెప్పొచ్చారా వాళ్ళకి, లేకపోతే చెప్పినా పర్సనల్గా కలిసినా నా ప్రొఫైల్ కూడా ఇచ్చాను. అప్లికేషన్ ఇచ్చే సిస్టమ్ లేదు కాబట్టి ప్రొఫైల్ ఇచ్చేసాను. చూడండి సార్, నా క్యాండిడేచర్ గురించి ఆలోచించండి. ఇఫ్ ఐఎమ్ సిన్సియర్ కార్యకర్త ఫర్ ది పాస్ట్ 43 years నాకు కన్సిడర్ చేయండి, ఒక అవకాశం ఇవ్వండి. ఈ ఏజ్లో 60 ఏజ్లో నాకు ఒక అవకాశం ఇచ్చినట్టు ఇంకా పనిచేసి గుడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేయగలుగుతా అని చెప్పి ఇచ్చేసిన ఆలోచించవచ్చు. రాష్ట్ర పార్టీ నాయకులు కూడా ఆ పంపే 3-4 పేర్లో నా పేరు ఉంటుంది నాకు. సో మొత్తం ఎంతమంది ఆశావాహులు ఉండొచ్చు? 17 పార్లమెంట్ చాలా మంది ఉంటే ఒక్కొక్కసారి 8-10 మంది, మల్కాజ్గిరి 10-15 మంది, 20 మంది, జైరాబాద్ 10-15 మంది ఉన్నారు. చాలా పోటీ అయితే ఉన్నది. తీవ్ర పోటీ ఉందా? పోటీ ఉంది. హైదరాబాద్లోనే 10-15 మంది ఉన్నారు ఇప్పుడు. అట్లా ప్రతి చోట ఉన్నారు. కానీ మీరు చెప్పట్లా? లేదు, నా నోటీస్కి వచ్చింది ఏమీ లేవు. నా పేరు నేను అడిగిందే. నాకు మళ్ళీ అరవింద్ గారు అడిగితే అడుగుతుండొచ్చు. అడిగే హక్కు ఉన్నది. వాళ్ళు సిట్టింగ్ ఎంపీ అడుగుతారు. నేను తప్పుగా భావించాను కదా. కానీ మీరు నేనే నాకు ఇవ్వండి అని మీరు గట్టిగా చెప్పడానికి అయితే అక్కడ కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు నేను ఒక ట్రైన్డ్ కార్యకర్త, పార్టీకి అడగడం నా ధర్మం, ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయడం నా ధర్మం, నా కర్తవ్యం. కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాను, నా యొక్క పాజిటివ్ పాయింట్స్. అయినా వాళ్ళు నెగిటివ్ తీస్తే దానికి జవాబు చెప్తాను. నాలోని తప్పులు ఏమైనా ఉంటే వాళ్ళు డిస్కస్ చేస్తారు. అవతల వైపు ఇంకో ఆస్పిరెంట్ ఉన్నట్టయితే, ఇంకో క్యాండిడేట్ ఉంటే వారి యొక్క నెగిటివ్ కూడా చూస్తారు. నన్ను అడిగినట్టే నా గురించి ఆలోచించిన నెగిటివ్ పార్టీ ఒక దీటైన అభ్యర్థిని నిలబెట్టింది. మీకు ఏం చేస్తారు? అసలు భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుంది. నాకు ఇచ్చినట్టు ఇంకా ఎక్కువ ఓటుతో గెలుస్తాను డెఫినెట్గా. నాకు ఆ విశ్వాసం ఉన్నది, ఆ యాక్సెప్టెన్స్ ఉంది. కార్యకర్తలు మమేకమే పని చేస్తాం సార్. పార్టీ ఆదిలాబాద్లో నేను మీరు చెప్పిన దాన్ని బట్టి నేను అన్వయించుకోవాల్సి వస్తుంది ఆ విషయం. మేము చేస్తామని చెప్పుకోం కదా, నా కారణం గెలిచిందని చెప్పుకోం. సో ఆ రకంగా నాకు విశ్వాసం. పార్టీ గురించి, నా గురించి పార్టీ ఆలోచిస్తుంది. ఆలోచించారా? వాళ్ళ కళ్ళ ముందు కనబడుతున్నాయినా. నేను కిషన్ రెడ్డి గారు 2 వీలర్ మీద తిరుగుతుంటుంది. వారు 6 వస్తే మా ఇంట్లో 10 మా ఇంట్లో భోజనం చేస్తుంది. ఎంత కష్టపడితే, ఎన్ని సంవత్సరాలు కష్టపడవచ్చు పార్టీ గురించి. ఆ నాకు ఉంది, ఆ చెప్పుకునేటువంటి ఒక దమ్ము ధైర్యం ఉంది పార్టీ. అట్లా అని నాకు కావాల్సింది ఎట్లా ఇయ్యారని అడిగే సంస్కారం, కుసంస్కారాన్ని కానీ నేను పాజిటివ్ వేలో అడుగుతున్నాను. నేను అందరూ ఆలోచిస్తారు, అర్థం చేసుకుంటాం. అంటే మామూలుగా బీజేపీకి సంబంధించి ఒక ఎంపీ క్యాండిడేట్ని ఎన్నుకోవటానికి ఏ ప్రాతిపదికలు ఉన్నాయో వాటన్నిటికీ మీరు సరిపోతున్నారని చెప్పచ్చా? మీరు చెప్పుకుంటున్నారా నిజంగా దానికి అర్హత ఉంది అని మీరు మాట్లాడుతున్నారు? నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. అన్ని కేటగిరీస్లో ఏ కోణం నుంచి ఆలోచించినా నా క్యాండిడేచర్ గురించి వాళ్ళు టిక్కు కొట్టేటువంటి అర్హతలు నాకు ఉన్నాయి. ఎన్నడూ పార్టీ యొక్క ప్రతిష్ట దెబ్బతీసే విధంగా నేను ప్రవర్తించలేదు.
ఓకే. ఎన్నడూ ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడి అసహించుకునే విధంగా నేను వ్యవహరించలేదు. వల్గర్ లాంగ్వేజ్ ఎన్నడూ కూడా మాట్లాడను. ప్రెస్లో కానీ, మీటింగ్లలో కానీ, పబ్లిక్ అడ్రస్లో కానీ ఎప్పుడు కూడా మాట్లాడను నేను. ఎన్నడూ కార్యకర్త ఇంటికి వస్తే లేవ్వకుండా తప్పించుకొని పని కాదు నాతో పంపించిన పాపాన ఉండదు నాకు. ఎన్నడూ రాత్రి ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడి పని చేసి ఫోన్ చేసి మాట్లాడి మళ్ళీ జాబ్ చెప్పేటువంటి తత్వం నాది. ఏ ఊరికి వెళ్ళినా కానీ బహుశా వెరీ ఫ్యూ ఇన్ అవర్ మై డిస్ట్రిక్ట్ ఎక్కువ మంది కార్యకర్తల పేర్లు గుర్తుపెట్టుకునేటువంటి ఒక నా గుణం ఉన్నది, నా చరిత్ర ఉన్నది. అది కార్యకర్తలు గుర్తిస్తారు, కార్యకర్తలు గుర్తు చేస్తారు నా గురించి. 10 మందిలో చెప్పుకుంటారు సీనియర్ పేరు గుర్తు పెట్టుకుంటాడు భయాన్ని. సో ఎక్కడ కూడా పార్టీ సిద్ధాంతం తప్పి మాట్లాడిన సందర్భం లేదు నాకు. ఓకే. డిఫెన్స్లో పడి అయ్యో రిపెంట్ అయినా లేకుంటే ఎవరో పిలిపించి పెద్ద నాయకులు పిలిపించి మందలించినటువంటి ఒక అవకాశం ఎన్నడూ ఇవ్వలేదు నేను పార్టీలో. ఆ రకంగా ఇంకొందరికి ఉండి ఉంటుంది, కొందరు పిలిచి మందలించి ఉంటారు, మంచి మాట్లాడరా అని చెప్పి ఉంటారు, కొందరికి మార్చుకోమని చెప్పి ఉంటారు. నేను ఆ అవకాశం ఇవ్వలేదు పార్టీలో. గౌరవంగా బతికినా గౌరవంగా పనిచేసిన పార్టీ నిర్మాణం కోసం. ఓకే. అంటే ఈసారి బీజేపీ సీనియర్లకే ప్రాధాన్యం ఇస్తుందని భావించవచ్చా? నేను అనుకుంటున్నా కొందరికైతే ఇస్తారు. కొద్దిమంది కొత్తలు కొన్ని సీట్లు ఉన్నాయి, ఎటు కావాలన్నా ఎటు పదిలో కొత్తలోకి ఇస్తారు. సీనియర్ నాయకులు జాతీయ స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తారని. మీరు బండి సంజయ్ గారు ఒకేసారి వచ్చారా రాజకీయాల్లో? సంజయ్ గారు చాలా జూనియర్ నాకన్నా, 5 సంవత్సరాల జూనియర్ నాకు. సంజయ్ గారు 5 సంవత్సరాల జూనియర్ నాకు. మీకు సమకాలికులు? నేను బీజేపీలో కిషన్ రెడ్డి గారు, ప్రేమేందర్ రెడ్డి గారు, మురళీధరరావు గారు, పేరాల శేఖర్ గారు, మేమంతా ఒకే బ్యాచ్ వాళ్ళం. మురళీధరరావు గారు కూడా మల్కాజ్గిరి అడుగుతున్నారని విన్నాను. సో ఆ 80 నుంచి పనిచేసే వాళ్ళం. ఆ సిద్ధాంతం కోసం జాతీయ భావాలతో కలిగినటువంటి ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వాళ్ళం మేమంతా కూడా. కిషన్ రెడ్డి గారు 1.5 years పెద్దోళ్ళు కావచ్చు, హార్డ్లీ 2 years కావచ్చు, బట్ మేమంతా కలిసి పనిచేయడం మొదలుపెట్టాం. ఆ రకంగా నాకు విశ్వాసం ఇటువంటి ఈ స్థాయి కార్యకర్తలు చాలా తక్కువ మంది టికెట్ అడిగే వాళ్ళు ఉన్నారు. 5-6 తప్ప ఇంకేం లేరు. ఓకే. 5-6 ఉన్నారు. రెస్ట్ సీట్స్ అన్ని కూడా 17 5-6 స్థానాల్లోనే అడుగుతారు. ఒక చోట 2-3 అడుగుతున్నారు. మల్కాజ్గిరిలో పాత కార్యకర్తలు 3-4 ఉన్నారు, జైరాబాద్లో 2-3 ఉన్నారు. అట్లా 7-8 మంది 5-6 స్థానాల్లో ఉన్నారు. మిగతా స్థానాల్లో అందరు కొత్త వాళ్ళకి ఇవ్వాల్సింది ఏకోచాన కూడా. ఇప్పుడు స్వయం బాపురావు పాత కార్యకర్త కాదు, కొత్త ఆయన. అక్కడ ఎవరికి ఇచ్చిన వారు కొత్త వాళ్ళే అవుతారు. అవును. ఆ రకంగా మెదక్ పాతలో లేదు కదా. అట్లా నల్గొండ ఉన్నది, ఎవరు అడుగుతారు? మా స్థాయిలు మహబాద్ లేరు, వరంగల్ లేరు, ఖమ్మం లేరు. ఎవరు వచ్చినా కొత్త వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ మా స్థాయి కార్యకర్తలుగా ఎదిగినటువంటి పార్టీ యాక్టివిటీలో నిరంతర అనుక్షణం ఉన్నటువంటి కార్యకర్తలు మాలాగా చాలా తక్కువ మంది ఉన్నారు. 5-6 స్థానాలు 7 స్థానాలు వరకు ఇస్తే. వరంగల్ అంటే ఒక మనిషి గుర్తుకొచ్చారు, రాకేష్ రెడ్డి గారు. లాస్ట్ మూమెంట్లో ఆయన ఇన్నాళ్ల పాటు బీజేపీతో కలిసి ఉండి లాస్ట్ తొందరపాటు చర్య. సిద్ధాంతం అర్థమైన వాళ్ళు ఆ పని చేయరు. అర్థం కాలేదు కాబట్టి ఆవేశంతో టికెట్ ఇవ్వకుంటే పోయినారు వాళ్ళు. అది తప్పు చేసిన విషయం వారు రిపెంట్ అవుతూ ఉంటారు బహుశా. అవును. ఎందుకంటే ఆయన మంచి కార్యకర్త ఉండే, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండే, అర్థమైనట్టుగా వ్యవహరించి పార్టీ కోసం టైం ఇచ్చిన వ్యక్తి జస్ట్ బికాస్ ఆఫ్ టికెట్ కోసం వెళ్ళిపోతారని. ఇంతకాలంగా మనము ఇచ్చిన స్పీచ్లు ఏమీ దేశం నిజాయితీ నీతి పరిపాలన కావాలి, మోదీ నాయకత్వాన్ని కీర్తించండి. మీరు ఒక నిర్ణయం కారణంగా టికెట్ ఎవరికో ఒకళ్ళకి వస్తుంది కదా. అవును. అందరు పని చేస్తారు, ఒకళ్ళకి వస్తాయి. ఎవరికి వచ్చినా కానీ మిగతా చేయాల్సిందే కదా. అంతే కదా. మరి మీకు రానందుకు వెళ్ళిపోతే మీకు సిద్ధాంతం అర్థం కానంటే మాలాగా ఉండండి సార్. టికెట్ రాకున్నా పరితపించి పార్టీ గెలుపు కోసం పనిచేస్తాం. టికెట్ రాకున్నా ఇవ్వకున్నా అలయన్స్లో ఉన్నప్పుడు మాకు రాలే టికెట్ పని చేస్తాం. అలయన్స్ లేనప్పుడు పోటీ చేయమని పంపిస్తే పోయి పోటీ. సో బీజేపీ ఈసారి ఎవరితో కూడా పొత్తు పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే అవకాశం అయితే లేదు ఎక్కడ కూడా. సిచ్యువేషన్ కూడా అదేం కనిపించట్లేదు ఎక్కడ. ఆ నీడ్ లేదు, ఆ పరిస్థితి లేదు. మేము ఇండిపెండెంట్గా పోవడం నిర్ణయించుకున్నాం అసెంబ్లీ నుంచి ఇప్పటిదాకా. అది మా లీడర్షిప్ డెవలప్ కావడం ఇంపార్టెంట్. మా స్థానాలు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలవడం మాకు ఇంపార్టెంట్. రాష్ట్రం నుంచి కేంద్రానికి ఒక బహుమానంగా మంచి నంబర్ 10 క్రాస్ చేసి ఇవ్వాలని మా అందరి లక్ష్యం. దానికోసం సో అల్జాపూర్ శ్రీనివాస్ గారు డిమాండ్ చేసేది ఏంటంటే నిజామాబాద్ ఎంపీ సీటు నాకు ఇవ్వండి, నేను గెలిచి చూపిస్తా. డిమాండ్ అనను కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను. పార్టీ రిక్వెస్ట్ అని అంటారు దాన్ని కూడా. ఇప్పటికీ
డిమాండ్ కాదు, నేను సాధారణంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నన్ను నా పొలిటికల్ కెరీర్ని అర్థం చేసుకొని మా కుటుంబ నేపథ్యం మొత్తం కూడా సంఘ బీజేపీ పరివార నేపథ్యం వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు, ఆలోచించి ఇస్తారని ఆశిస్తున్నాను. ఆశీస్సులుంటే జరుగుతుందని అనుకుంటున్నారు? అదేం లేదు అంటే టికెట్ రాకుంటే ఆశీస్సులు లేనట్టు కాదు దాని అర్థం. ఓకే, టికెట్ రానంత మాత్రాన వారి యొక్క ఆశీస్సులు నా మీద లేనట్టు అని అనుకోను నేను. వినబిలిటీ, రీజనబిలిటీ అవన్నీ కూడా కలగలిసి నిర్ణయం తీసుకుంటారు. నాకు విశ్వాసం వాళ్ళందరూ కూడా. డాక్టర్ లక్ష్మణ్ గారు చాలా స్కాలర్, వారు మంచి ఆలోచిస్తారు. వారు కిషన్ రెడ్డి గారు చాలా తీక్షణంగా ఎప్పుడు ఎక్స్పోజ్ కాకుండా బరాబర్ అయిన వారు కార్యకర్త పట్ల అర్థం చేసుకుంటారని నాకు విశ్వాసం. సో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సునీల్ బన్సాల్ గారు చాలా సీరియస్గా, మరి తరుణ్ చుక్ గారు సీరియస్గా స్టడీ చేస్తున్నారు. ఎవరు ఆర్గనైజేషన్ కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు. అల్టిమేట్గా ఆర్గనైజేషన్ అర్థం చేసుకొని ఆ పద్ధతిలో నడిపే వాళ్ళైతే కావాలిగా నాయకులు. కాబట్టి అటువంటి నాయకత్వానికి కూడా ప్రోత్సహిస్తారని నాకు విశ్వాసం. ఆ రకంగా ఆలోచిస్తారు. కాబట్టి సమాన పాలలో పాత కొత్తతో కలిపి టికెట్లు ఇష్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను సార్. అందులో నాకు ఆ అవకాశం ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎస్, మీకు అవకాశం దక్కాలనే కోరుకుంటున్నాం, కాదనట్ల. సీనియర్లకి ప్రాధాన్యతనిస్తేనే బీజేపీ లాంటి పెద్ద పెద్ద పార్టీలు కూడా మనగలుగుతాయి అన్నది అందరికీ తెలిసిన విషయం. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పటికీ మాకు సీట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. సో బీజేపీ లాంటి ఒక నిబద్ధత గల పార్టీ, సో మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.